హలో వ్యూవర్స్, మేము ఈరోజు జంషెడ్పూర్లో ఉన్నాము. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అయిన హోటల్ వివాంతాలో మేము స్టే చేస్తున్నాము. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ హోటల్ గురించి చూద్దాం. ఈ హోటల్లో పూల్, ఫిట్నెస్ సెంటర్, బిజినెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్ అండ్ ఫుడ్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఎంట్రన్స్ చూడొచ్చు. ఎంట్రన్స్ నైట్ టైం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ఒక పెద్ద షాండ్లియర్ ఉంది. ఇప్పుడు మనం లాబీ ఏరియా చూడొచ్చు. లాబీ ఏరియాలో మంచి సోఫాస్ ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్లో మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. అలాగే మా రూమ్ 5th ఫ్లోర్లో ఉంది. మా రూమ్కి మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు రూమ్ టూర్ చూద్దాము. ఓవరాల్ రూమ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు రూమ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ ఉంది. ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తే ఐరన్ బాక్స్ ఉంది. అలాగే క్లోత్స్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ టేబుల్ కూడా ఇచ్చారు. ఇంకొక డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఒక రోబ్ ఉంది. చాలా హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ సూట్స్ పెట్టుకోవడానికి కూడా హ్యాంగర్స్ ఉన్నాయి. కింద లగేజ్ స్పేస్ ఉంది, లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ స్లిప్పర్స్ కూడా ఇచ్చారు, 2 sets ఆఫ్ స్లిప్పర్స్. ఇంకో డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయింది. అండ్ మన థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్ ఉంది. లాండ్రీ బ్యాగ్ ఉంది. అలాగే వేయింగ్ మిషన్ కూడా ఉంది. రైట్ సైడ్ వాష్రూమ్. కొంచెం మనం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ కూడా మన థింగ్స్ పెట్టుకోవడానికి ఏరియా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే టీపాయ్ లాగా ఇచ్చారు. కింద కూడా ప్లేస్ ఉంది, అలాగే పైన కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ మనకి ఒక కెటిల్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, అలాగే 2 కప్స్ కూడా ఇచ్చారు. మనం బ్రాండింగ్ చూడొచ్చు, వివాంతా. ఇక్కడ కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి, అలాగే టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. షుగర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా మిల్క్ కూడా ఉంది. పైన చూస్తే టీవీ, పెద్ద టీవీ. అండ్ రిమోట్ హోల్డర్. ఇది స్టడీ ఏరియా లాగా ఉంది. టేబుల్ వచ్చింది, అలాగే స్టడీ చైర్. ఇక్కడ ఒక డ్రావర్ కూడా ఉంది. దీంట్లో మనకు ఒక లెదర్ ఫోల్డర్ కనిపిస్తుంది. బ్రాండింగ్ చూడొచ్చు, మళ్ళీ వివాంతా జంషెడ్పూర్. ఇది ఓపెన్ చేస్తే మనకి కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి.
ఒక పెన్సిల్ ఉంది అండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక స్టడీ ల్యాంప్ కూడా ఉంది. ఈ ఏరియా పక్కన ఒక పెద్ద స్టాండ్ ల్యాంప్ ఉంది. అలాగే ఇక్కడ కింద ఒక డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ పక్కనే ఇది ఫ్రిడ్జ్ మనం చూడొచ్చు. ఫ్రిడ్జ్లో 2 వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. 2 సింగిల్ సోఫాస్ ఉన్నాయి విత్ కుషన్స్. ఇక్కడ ఒక పెద్ద విండో కూడా ఉంది. విండో నుంచి ఇప్పుడు మనం వ్యూ చూద్దాము. మనకి జంషెడ్పూర్ సిటీ వ్యూ కనిపిస్తుంది. అలాగే గ్రీనరీ కూడా ఉంది. ఇంకా బెడ్ పక్కన మనకు ఒక చిన్న టేబుల్ ఉంది. ఇక్కడ ఒక ల్యాంప్ ఇచ్చారు, చిన్న ల్యాంప్. దీన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే స్టాండ్ ల్యాంప్ ఉందో సేమ్ అదే డిజైన్లో చిన్న ల్యాంప్ కూడా ఉంది. అండ్ పక్కనే టెలిఫోన్ ఉంది. ఇది యూజ్ చేసుకొని మనం హోటల్ సర్వీసెస్ కోసం కాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న బాక్స్లో పెన్సిల్, అలాగే ఒక చిన్న నోట్ ప్యాడ్ ఉంది. అలాగే ఇక్కడ ఒక డ్రావర్ కూడా ఉంది. డ్రావర్లో మనం చూడొచ్చు టార్చ్ ఇచ్చారు. ఇంకా బెడ్ విషయానికి వస్తే 4 పిల్లోస్ ఇచ్చారు. అలాగే 2 చిన్న కుషన్స్ ఇచ్చారు. పిల్లోస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బెడ్ చూడొచ్చు, కింగ్ సైజ్ బెడ్. అలాగే మ్యాట్రెస్ కూడా చాలా కుషనీగా ఉంది. బెడ్కి ఇంకో వైపు కూడా ఒక చిన్న టేబుల్ ఉంది. సేమ్ అటువైపు ఏదైతే ల్యాంప్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ల్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ కూడా 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, ప్లస్ ఒక గ్లాస్ ఇచ్చారు. మళ్ళీ మనం చూడొచ్చు వివాంత బ్రాండింగ్. ఇక్కడ కూడా ఒక డ్రావర్ ఉంది. డ్రావర్లో టార్చ్ స్టాండ్ ఉంది, కానీ ఈసారి టార్చ్ లేదు. అండ్ వాల్కి ఒక ఫ్రేమ్ ఉంది. మేబీ ఇది జంషెడ్పూర్ మ్యాప్ అనుకుంటా. మనం ఇక్కడున్నాము. అలాగే ఇక్కడ మనం టెంపరేచర్ సెట్టింగ్స్ చూడొచ్చు. రూమ్ టెంపరేచర్ ఇప్పుడు 19లో ఉంది. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఓపెన్ చేస్తే మోడ్ ఉంది, ఫ్యాన్ స్పీడ్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ మ్యాప్ ఉంది. మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనం వాష్రూమ్ చూద్దాము. సో ఈ ఫ్రేమ్కి ఆపోజిట్గా ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు. మిర్రర్ పక్కనే వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. అలాగే దీని పక్కన ఒక సోప్ బార్ ఉంది. మనం బ్రాండింగ్ చూడొచ్చు, వివాంత. మిర్రర్ ఉంది, ఒక చిన్న మిర్రర్ కూడా ఉంది. అలాగే మనం టిష్యూస్ బాక్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కొన్ని పవర్ సాకెట్స్ ఉన్నాయి. ప్లస్ ఇటువైపు మనం చూస్తే ఇక్కడ కూడా గ్లాసెస్ ఉన్నాయి. ఒక సోప్ బార్ ఉంది. డ్రావర్స్లా ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే షవర్ క్యాప్, 2 షవర్ క్యాప్స్ ఉన్నాయి. టూత్ పేస్ట్, టూత్ బ్రష్,
మళ్ళీ టూత్ బ్రష్ అండ్ కోంబ్. ఇంకోటి ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ వివాంత మళ్ళీ బ్రాండింగ్ చూడొచ్చు. బాడీ లోషన్ ఉంది, అలాగే షాంపూ కూడా ఉంది. అండ్ పైన చూస్తే హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. ఇక్కడ టాయిలెట్ బేసిన్ ఉంది, పక్కనే బిన్, అలాగే ఇక్కడ కూడా ఫోన్ ఉంది. మనం కావాలంటే ఇక్కడి నుంచి కూడా ఈ హోటల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పైన చూసినట్టయితే ఒక చిన్న ప్లాంట్ లాగా కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం షవర్ ఏరియాకి వెళ్దాము. షవర్ ఏరియా చూడొచ్చు, పెద్దగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని టాయిలెటరీస్ ఉన్నాయి, కండిషనర్, షవర్ జెల్ అండ్ షాంపూ. మళ్ళీ కండిషనర్, షవర్ జెల్ అండ్ షాంపూ. షవర్ ఏరియా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఉంది అండ్ టవల్స్ ఇచ్చారు. మొత్తానికి రూమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫిట్నెస్ సెంటర్ ఎలా ఉందో చూద్దాం. ఎంటర్ అయిన వెంటనే మనం కొన్ని వెయిట్స్ చూడొచ్చు. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఒక బెంచ్ ప్రెస్ ఉంది, అలాగే ఒక పెద్ద మెషిన్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇంకా ముందుకెళ్తే ట్రెడ్మిల్ ఉంది, టీవీ ఉంది, అలాగే సైకిల్ కూడా ఉంది. మొత్తం జిమ్ రూమ్ వ్యూ ఇలా ఉంది. ఆ తర్వాత మనం బిజినెస్ సెంటర్ వ్యూ చూడొచ్చు. ఈ రూమ్లో వాల్కి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సోఫాస్ మనం చూడొచ్చు, చాలా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. 2 ల్యాంప్స్ ఉన్నాయి, అలాగే 2 సెంటర్ టేబుల్స్ ఉన్నాయి. ఈ రూమ్లో ఒక పెద్ద టీవీ కూడా ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్వెట్ హాల్ వ్యూ చూద్దాము. ఎంట్రన్స్ ఇలా ఉంది, చాలా చక్కగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. బ్యాంక్వెట్ హాల్ లోపల వ్యూ ఇలా ఉంది. లైటింగ్ చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మేమున్నప్పుడు ఒక ఫంక్షన్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం రెస్టారెంట్ వ్యూ చూడొచ్చు. రెస్టారెంట్ పేరు మింట్. రెస్టారెంట్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ మాకు రూమ్ ప్రైస్లోనే డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. కానీ లంచ్ మేము ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ మంచావ్ సూప్, నూడిల్స్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. దీనికి ఎంత ప్రైస్ అయిందో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూద్దాము. పూల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇది పూల్ వ్యూ. నేను చెప్పాను కదా, మా డిన్నర్ రూమ్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. డిన్నర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
డిన్నర్ అయిన తర్వాత మేము పూల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము. స్విమ్మింగ్ పూల్ నైట్ వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ డే 2 నేను చెప్పాను కదా, మా రూమ్ ప్రైస్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మేము పూల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత చెక్అవుట్ చేసాము. మా ఓవరాల్ హోటల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము స్పెండ్ చేసిన మనీకి ఇది వర్త్ అనే చెప్పొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.